ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ స్థాయిలో 15 ఏళ్ల నుంచి 1500కు పైగా లివర్ మార్పిడిలు సక్సెస్. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లక్డికపూర్ లోని ప్రసిద్ధ గ్లెనిగన్స్ హాస్పిటల్ చిన్నారుల కాలేయ మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ నెట్వర్క్ లో భాగమైన ఈ హాస్పిటల్ దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ మల్టీ స్పెషాలిటీ మరియు ట్రాన్స్ప్లాంట్ కేంద్రంగా నిలుస్తుంది. డాక్టర్ కావ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 సంవత్సరాలలో 1500 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు, 393 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, 25 గుండె మార్పిడిలు ఈ హాస్పిటల్ సక్సెస్ అయింది. ఇప్పుడు పిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ తో మరింత ముందంజలో నిలుస్తుంది. చిన్నారుల్లో కాలేయ సమస్యలు, జన్యు వ్యాధులు, హెపటైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు లివింగ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సహా అధునాతన చికిత్సలు అందించనున్నారు. హాస్పిటల్లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, పీటీ సెట్, ఎంఆర్ఐ వంటి సౌకర్యాలతో పిల్లలకు సురక్షితమైన చికిత్స జాగ్రత్తలు పాటించబడతాయన్నారు. తదుపరి సీఈఓ భరత్ కాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి బోన్ మ్యారో గుండె మార్పుడులు ఇక్కడ విజయవంతమయ్యాయి. చిన్నారులకు ప్రత్యేక ట్రాన్స్ప్లాంట్ టీం, పీడియాట్రిక్ హెపటాలజీ నిపుణులు, పోస్ట్ ఆపరేటివ్ కేర్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ ఇప్పుడు పిల్లల కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే కుటుంబాలకు ఆశా కిరణంగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేయ మార్పిడి జరిగిన బాధితులు మాట్లాడుతూ డాక్టర్ విశాల్ కె స్వరాసియా, డాక్టర్ గణేష్ షహాన్, డాక్టర్ సమీర్ కుమార్ గౌడ్, డాక్టర్ కార్తికా బాలాజీ, డాక్టర్ మణికంఠేశ్వరరావు, డాక్టర్ తరుణ్, హాస్పిటల్ సిబ్బందిని కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు. అంత కాస్ట్ పెట్టుకొని మేము చేయట్లేదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా. సో ఇప్పుడు మాకు క్లినికల్స్ లో చేశాను నిజంగా తెలియదు. నాకు చెన్నై చెప్పారు అండ్ ఇంకా వేరే వేరే ప్లేసెస్ చెప్పారండి. అబ్బాయి మనవాడండి, మా మనవాడికి 2 సంవత్సరాలు వచ్చిన నుంచి పొట్ట పెరుగుతూ పొట్ట మీద నరాల కింద వచ్చేటువంటి బాగా ఎక్కువ వస్తున్నాం, మంట వచ్చేస్తాం కింద ఉండేదండి. అయితే ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎవరు ప్రాబ్లం అని ఎవరో చెప్పలేదండి. 3వ సంవత్సరం వచ్చేదాకా హాస్పిటల్ తిప్పుతానున్నామండి. మేము అంత డబ్బు ఉన్నామని కదండి. అయితే తీసుకెళ్ళడం బాబు దగ్గర మళ్ళీ తీసుకొచ్చాక అయిపోయిందండి. మళ్ళీ తీసుకెళ్తుంటే కొంత దగ్గర మళ్ళీ వచ్చాక అయిపోతుంది. మేము డబ్బు హాస్పిటల్కి అయితే ఎక్కువ తీసుకెళ్ళలేదండి. హైదరాబాద్, విజయవాడ తీసుకెళ్ళామండి, వైజాగ్ తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ఇలాగ ట్రాన్స్ఫర్ చేయాలమ్మని చెప్పలేదండి. లివర్ పెరిగినట్టు ఉన్నది వారు టెస్ట్ చేసుకోరండి, కొన్ని డబ్బులు అయిపోయి టెస్ట్కి మళ్ళీ తీసుకొచ్చేసేవాళ్ళు తగ్గింది. అలాగే చేస్తుంటే పొట్ట ఎక్కువ అయిపోయిందండి. బాబేమో పడుకోలో పోయేవాడు, అన్నం తింటేనేమో ఊపిరాడినట్టు ఉండేదండి, బాగా కావాలంటుందండి. అలాగే టెన్షన్ పడుకోమండి. ఇలాగే ఉంటుందమ్మా, ఎదిగిపోతే తగ్గిపోతున్నాడు అన్నారు. ఎదిగిపోతే తగ్గిపోతే మొత్తం మేము మాట్లాడుకుంటున్నామండి. అయితే ఉండండి ఏమైనా అనగా చనిపోలేదు 5 నెలల క్రితం టెన్షన్లో చనిపోతే బాబుకి చనిపోయిన నాన్నగారు చనిపోయిన 2వ నెలలోని బ్లడ్ కింద వచ్చేసిందండి. ఫాస్ట్గా పోసుకోలేక గిలగలు ఆడిపోయాడండి. గిద్దెట్టి ఇలా గిలగలు ఆడిపోతాడని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఆ డాక్టర్ గారు అన్నారండి, అమ్మ లివర్ పెరిగిపోయింది బాగానే, ట్రాన్స్ఫర్ చేయాలి, మీరు 2 మందులు అన్నా తగ్గదా, తీసుకెళ్ళి కాకినాడ తీసుకెళ్ళి చేయించానమ్మా అని చెప్పారండి. చాలా హాస్పిటల్ తీసుకెళ్ళామండి. కానీ మా సోమతి దాకా డబ్బులు ఎక్కువ పడిపోరండి. ఇదే తండ్రి అంత డబ్బులు అడుగుతుంది, చేయించగలిపోయినా మనోడు సత్తగా అయిపోతున్నాడు. చాలా బాగుపడతామండి. దేవుళ్ళ కాకినాడ డాక్టర్ గారు కనీసార్లు పేరు చెప్పారండి. ఆ డాక్టర్ గారు ద్వారా కనీసార్లు కొంచెం వచ్చి మీ మా తగ్గట్టు అమ్మని చెప్పారండి. తండ్రి మాకు ఇలా ఆశీర్వించేవారు. తక్కువ మంది ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియాలో మినిమలీ ఇన్వేజివ్ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్, డోనర్ కి హెపటెక్టమీ అంటే లివర్ డోనర్ కి చేసే సర్జరీ జనరల్ గా ఓపెన్ గానే చేస్తారు. కానీ మా దగ్గర మాత్రం లాప్రోస్కోపిక్ ద్వారా చేస్తున్నాము, మినిమలీ ఇన్వేజివ్. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దేనివల్ల అయితే కోత ద్వారా వచ్చే ఏవైతే కాంప్లికేషన్స్ ఫ్యూచర్ లో ఉంటాయో అవన్నీ ఉండవు. రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు ఫాస్ట్ గా చేసుకోవచ్చు. లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఏస్థెటిక్ గా అంటే చాలా మందికి ఆ స్కార్ ద్వారా నాకు ఎందుకు స్కార్ ఉంది అని అనుకోవచ్చు. ఇదేంటంటే పిన్ హోల్, అంటే ఒక చిన్న పెన్ టిప్ ఎంత ఉంటుంది అంత పిన్ హోల్ సైజే ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్కార్ లాగా కనిపించదు.
పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిలు ఎవరన్నా చేయించుకోవాలన్నా, అబ్బాయిలు ఎవరన్నా చేయించుకోవాలన్నా కూడా ఓకే నాకు స్కార్ ఉంది దానివల్ల నేను చేయించుకోలేను, నేను డొనేట్ చేయలేను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డొనేట్ చేయొచ్చు. మదర్స్ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నా కూడా వారు ఖచ్చితంగా డొనేట్ చేయొచ్చు. సో ఇక్కడ మన దగ్గర లాస్ట్ 6 నెలలుగా మనం 25 సక్సెస్ఫుల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేశాము. ఏవి లాప్రోస్కోపిక్ ద్వారా. దానికన్నా ఎక్కువ మనం 1500 లాస్ట్ 15 years లో చేశాము. సో లాప్రోస్కోపిక్ ద్వారా లాస్ట్ 6 months లో సక్సెస్ఫుల్ డోనర్ సర్జరీస్ అనేవి అయ్యాయి అన్నమాట. మ్యామ్ ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్లో చాలా యూనిక్ గా లివర్ బ్రేక్ చేసే సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఒకేసారి ఒకే సర్జరీ చాలా ప్లేసెస్ లో చేశాను. అవునండి. ఎలా ఉంది ఈ హాస్పిటల్? ఐ థింక్ అది ఈ హాస్పిటల్ లెగసీ అండి. సెకండ్ థింగ్ వెరీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్, అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. ఎప్పుడు ఇట్స్ అ టీమ్ వర్క్. సో కరెక్ట్ టీమ్ ఉండటం, క్వాలిఫైడ్ టీమ్ ఉండటం, సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉండటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ ఎప్పుడు దీనికి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ సర్జరీస్ లో ఏదైనా రిస్కీ ఫ్యాక్టర్ ఏదైనా అంటే ఏజ్ సర్జరీకి మీరు నార్మల్ సిజేరియన్ సెక్షన్కి వెళ్ళినా కూడా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది ఒక మేజర్ సర్జరీ. కానీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లో మాత్రమే, అంటే ఇలాంటివి డీల్ చేసిన వాళ్ళే ఈ కాంప్లికేషన్స్ తక్కువ అయ్యేలాగా చూస్తారు, లేకుండా చూడగలరు. థ్యాంక్ యూ.